మూర్తి గారు, ఇప్పుడు మీరు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి నేను ఒక ప్రశ్న అడగదలుచుకో మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ గారు పదే పదే ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి. మరి ఓట్ చోరీలో ఎవరు బాధ్యులు? ఎందుకు ఆయన ఎలక్షన్ కమిషన్ మీద అలిగేషన్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అలిగేషన్ ఏంటి? రుజువులే ఇచ్చాడు కదా. 65 లక్షల ఓట్లు బీహార్ లో పాయింటెడ్ గా ఇచ్చాడు. మొన్న వాళ్ళకి అందరినీ కూడా ఎవరైతే చనిపోయారని చెప్పారో, అంటే ఓటర్స్ లిస్ట్ లో చనిపోయారని డిలీట్ చేశారో, వాళ్ళతో తేనేరు విందు ఇది కూడా ఇచ్చి వాళ్ళతో మాట్లాడాడు కదా. అది వాస్తవమే. అందుకని కమిషన్ ఇక్కడ ఏంటంటే, కమిషను తన యొక్క బాధ్యత నుంచి వెనక్కి వెళ్తున్నది. ఎవరైనా తమ ఓటుని డిలీట్ చేసుకోవాలి అని అంటే అతని యొక్క ఆమోదం ఉండాలి, ఎంక్వైరీ జరగాలి. అసలు ఇంటి నెంబరే లేకుండా వందల సంఖ్యలో ఓట్లు ఉన్నాయన్నమాట. మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. అందుకని ఇది ఎలక్షన్ కమిషన్ చోర్ ఓటీ అనేది ఏదైతే ఉన్నదో దానికి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఒక పాయింట్ తీసుకొస్తున్నారు బీజేపీ. అసలు బీజేపీ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ వర్సెస్ జరుగుతూ ఉంటే బీజేపీ ఎందుకు మధ్యలో వస్తున్నది? ఎందుకు కమిషన్ యొక్క వాయిస్ గా మాట్లాడుతున్నది? మాట్లాడకూడదు కదా వాళ్ళు. ఎస్, మేము అది స్వతంత్ర సంస్థ, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో ఇచ్చిన ఆరోపణల నుంచి రుజువు చేసుకోవాలి అని ఒక రాజకీయ పార్టీగా బీజేపీ కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే వేరే, బీజేపీ ప్రతినిధులు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కమిషన్ చేసిన తప్పులకి వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టు అవటం లేదా? ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. వాళ్ళు అదే కదా అంటున్నది, మీ కర్ణాటకలో దొంగ ఓట్లు నమోదులు కాలేదా, ఇక్కడ హైదరాబాద్ లో కాలేదా? ఓల్డ్ సిటీ గురించి వాళ్ళు బీజేపీ బాగా ప్రస్తావన కూడా చేస్తున్నది. కాబట్టి నిజంగా ఇక్కడ జరిగింది అని అంటే, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న బీజేపీ మరి ఓల్డ్ సిటీలో ఉన్న ఓటింగ్ ని ఎందుకని తొలగించడం లేదు, దొంగ ఓట్లని? సో దొంగ ఓట్లు ఉన్నాయనేది వాస్తవం, ఇది ప్రజలకు తెలుసు. అవి ఆరోపణలు కాదు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అయితే కమిషన్ ఏమంటుంది, నువ్వు ఎఫిడవిట్ ఫైల్ చేయండి అని అంటుంది. ఆయన ఎందుకు ఎఫిడవిట్ ఫైల్ చేస్తాడండి? పార్లమెంట్ లో ఆయన ఒక మంత్రి హోదాలో ఉన్న, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎందుకు ఎఫిడవిట్ చేస్తాడు? అందుకని కమిషన్ అనేది మనకి కన్నంలో దొరికిన ఎలకలాగా చిక్కుకుంది ఈ రోజుని. దాని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఓకే మూర్తి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే జెన్జీ అనేది క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అనేది చర్చ. ఇప్పుడు నేపాల్లో చూసాం, నిన్న లడాక్ లో చూసాము. జెన్జీ అంటే యువత తలుచుకుంటే దేశం కొలాప్స్ అనేది ఇప్పుడు కొత్త రాజకీయ ప్రకంపనలకు తెరలేపుతున్న పరిస్థితి. లడాక్ లో మాత్రం మాకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దు, మాకు రాష్ట్ర హోదా కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, వైద్యం కావాలి, వ్యాపారం కావాలి, డెవలప్మెంట్ అవ్వాలి అనేది చర్చ. మాకు నామినేటెడ్ గవర్నర్ కింద మేము ఉండము అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు రెవల్యూషన్ అంటే ఒక విప్లవం అనండి లేదా తిరుగుబాటు అనండి, జరిగిన రాజ్యాలను ఒకసారి చూడండి. కింద శ్రీలంకలో జరిగింది, అక్కడ తర్వాత మనకి బంగ్లాదేశ్ కనపడింది, తర్వాత ఇప్పుడు నేపాల్ కనపడింది. ఇవి భూభాగంగా చూసుకున్న 3 కోట్ల మంది నేపాల్లో. అది చూసుకున్నా అక్కడ వాళ్ళకి ఏంటంటే స్థానికత, ప్రాంతీయత ఇవి చాలా బాగా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇది బంగ్లాదేశ్ లో ఉంటుంది, అలాగే శ్రీలంకలో ఉంటుంది. సింహళ యొక్క నేటివిటీ అది చాలా బలంగా ఉంటుంది. అలాగే నేపాలీస్ యొక్క ఇది కూడా నేపాలీస్ ప్రతి ఇంట్లో ఉన్న ఒక యువత, వాళ్ళు మొత్తం అంతా కూడా సెల్ ఫోన్ల మీదనే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే టూరిస్ట్ సెంటర్ ఒకటి. రెండోది వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న దేశాల్లో, అరబ్ దేశాల్లో కానివ్వండి, లేదా జపాన్ కానివ్వండి, చైనా కానీ, ప్రధానంగా ఈ నగరాల్లో పనిచేస్తూ కుటుంబాలకి డబ్బులు పంపిస్తున్న ఇది కూడా చూశారు. అక్కడ అవినీతి తారాస్థాయికి వెళ్ళింది. ఇక్కడ కూడా భారతదేశంలో అంతకన్నా ఎక్కువైంది. అయితే ఇక్కడ భౌగోళికంగా చూడాల్సింది ఏంటంటే, అక్కడ స్థానికత, ఒకే ప్రాంతీయత కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన దగ్గర ఒకే మతం, ఒకే భాష అనేది లేదు, భిన్నత్వం ఉన్నది మన దగ్గర. ఈ భిన్నత్వంలో ఉన్నప్పుడు అనేక మత శక్తులు
వాళ్ళ యొక్క యూత్ ని అటువైపుకి వెళ్లకుండా మళ్లిస్తూ ఉంటాయి. నిరుద్యోగం అనేది ఇక్కడ చాలా చిన్న విషయం కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీ నుంచి మేము తగ్గించామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ఎందుకు, అసలు పెట్రోల్ డీజిల్ మీద తగ్గిస్తే మొత్తం అన్నిట్ల మీద తగ్గిపోతుంది. అందుకని ఈ జిఎస్టీ యొక్క ప్రభావం ఇవన్నీ ఉంటాయి. కానీ స్థానికంగా భాష, మతము, సంస్కృతి ఈ మూడు విభిన్నంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ రెవల్యూషన్ అంటే యూత్ యొక్క తిరుగుబాటు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా లేదా అవినీతికి వ్యతిరేకంగా అక్కడ వచ్చినట్టు ఇక్కడ రావడానికి అవకాశాలు భౌగోళికంగా తక్కువ. జనాభా సాంద్రతను బట్టి కూడా చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈ రోజు ఉన్న యువతలో 65% మన దగ్గర యూత్ ఉన్నారు. ఎక్కడున్నారంటే వీళ్ళు డ్రగ్స్ లో ఉన్నారు, మత సంస్థల్లో ఉన్నారు, పెడమార్గాల్లో ఆర్గనైజ్ చేయబడి ఉన్నారు. అందుకని ఆ చిన్న చిన్న దేశాల్లో ఉన్న ఆ ప్రాంతీయత, ఒకే మతం ఉండి సంస్కృతి కూడా దాదాపు ఒకే విధంగా ఉన్న అక్కడ వచ్చినట్టుగా ఇక్కడ ఆ తిరుగుబాటు రాదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎక్కడైతే బాగా ఆపరేషన్ ఉంటుందో అంటే యూపీ, బీహార్ అటువంటి చోట్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎమర్జెన్సీ పీరియడ్ లో కూడా నార్త్ లోనే జరిగినాయి ఇవన్నీ కూడా. జనతా పార్టీ ఏర్పడింది కూడా నార్త్ లోనే, సౌత్ లో ఏర్పడలేదు. సౌత్ లో దాని యొక్క ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని చోట్ల ఓడిపోయినా కూడా ఇక్కడ ఎక్కడా కూడా దాని యొక్క ప్రభావం లేకుండా పోయింది. కాబట్టి ఎక్కడ ఉంటుందనంటే ఎక్కడైతే అప్రెషన్ ఉంటుందో, ఎక్కడైతే మత శక్తులు ఒక కాన్సన్ట్రేటెడ్ గా ఒక మతానికి వ్యతిరేకంగా ఉంటారో అక్కడ జరిగేది ఉంటుంది. ఇప్పుడు నేపాల్లో నేపాల్ కాదు, మన ఇదేది లడక్ నిన్ననే చూసాం మనం. లడక్ లో పెద్ద బీజేపీ ఆఫీస్ తగలబెట్టారు, సిఆర్పిఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఆగ్రహ జ్వాలను రగిలిస్తున్న పరిస్థితి. దానికి కూడా రాహుల్ గాంధీ ఇదంతా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అది రాజీవ్ గాంధీకి సంబంధం లేదండి. రాజీవ్ గాంధీ గారు ఉన్నా లేకపోయినా ఆ వ్యతిరేకత అనేది, నేను ఇందాక అదే చెప్తున్నాను, ఒకే దానికి సంబంధించిన సంస్కృతికి, భాషకి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ గా ఉంటారో వాళ్ళ మీద, ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మీద ప్రభావం ఉంటుంది. మణిపూర్ లో చూస్తున్నాం కదా, మణిపూర్ లో చూసాం కదా మనం. సో అట్లా ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదా దక్షిణాది కానీ, లేదా మిగతా దగ్గర కానీ ఒకే మతము, ఒకే ఇది అనేది లేదు. సంస్కృతి, విభిన్న సంస్కృతులు ఉన్నాయి. హిందువు అని పేరు పెట్టినా హిందువుల్లోనే అనేక ఉన్నాయి. దేవతలనే కొలిచే సెక్షన్ ఉన్నది. శైవులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వైష్ణవులుగా ఉన్నారు. వైష్ణవులు శైవులు చేస్తున్న వినాయక చవితిని చేయరు. వాళ్ళు విశ్వక్సేనుడు అని అంటారు. వాళ్ళు దుర్గమాతని కూడా చూడరు. విజయవాడని, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు వైష్ణవులు ఆ అద్దం దగ్గర కనుక కూర్చుంటే బస్సులో దుర్గ గుడికి దీనికి తుండుగుడ్డ అడ్డం పెట్టుకుంటారు. సో అందుకని హిందువులు అనే ఒక పదం చెప్తున్నా ఇందులో కూడా విభిన్నమైన ఆచారాలు, విభిన్నమైన పూజాక్రమాలు అనేకం ఉన్నాయి. మనకి కుల వ్యవస్థ ఒకటి ఏడిసింది, ఈ కుల వ్యవస్థ ఒకటి ఉందండి. అందుకని ఇన్ని వైరుధ్యాల మధ్యన ఏ నేపాల్లోనో, బంగ్లాదేశ్ లోనో, కింద శ్రీలంకలోనో జరిగినట్టుగా జరగదు. కానీ రాష్ట్రాల్లో మాత్రం ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని జాగ్రత్తగా గమనించకపోతే కేంద్ర ప్రభుత్వంలో కూడా అల్లకల్లోలం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది అనేది నాకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.